ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మన పేర్లేసా కలిసే వాళ్ళమే కదా, కలిపేశా. నీ మీద నాకున్న ప్రేమ ఆ ఆకాశం అంతా. ఐ లవ్ యూ జామ్. నా ప్రేమని యాక్సెప్ట్ చేయి జామ్, యాక్సెప్ట్ చేయి జామ్. ఐ లవ్ యూ జామ్. నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు, యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ జామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నా ప్రేమని ఒప్పేసుకున్నావు. ఇంకా జరగబోయేది మన పెళ్లి మాత్రమే. బాబు, ఈ అద్భుతమైన క్షణాల్లో నన్ను నేను మర్చిపోయాను. కానీ ఇప్పుడు నేనేంటన్నది నాకు గుర్తొస్తుంది. ఇంకా ఏమీ ఆలోచించకు. లేదు బాబు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనిపిస్తుంది. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. కానీ మీతో జీవితాంతం కలిసి ఉండాలని తీసుకోవాల్సిన నిర్ణయం ఆలోచించుకోవాలి బాబు. నేను ఎన్నెన్నో ఆలోచించుకోవాలి. మీ దగ్గర టైం ఉందా బాబు? నా కోసం ఆగగలరా? ఇదే నీ నిర్ణయం అయితే నీకోసం జీవితాంతం వేచుంటాను చా. అన్నాను కదా అని జీవితాంతం ఆలోచించుకో.
ఎందుకంటే నువ్వు లేని జీవితం వేస్టే కదా. నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను అనుకున్నా, కానీ ఇలా సర్ప్రైజ్ ఇస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, నువ్వు ఆలోచించుకో. మేడం, అర్జెంటుగా రమ్మని పిలిచారు. మీకు చెప్పానుగా శ్రీధర్ గారు, ఆయన ఇప్పటికే ఆ ఆస్తిలో 51% వీలునామా ఎవరి పేరు మీదకో రాసేశారు. ఉన్న 49% అయినా నేను కాపాడుకోవాలి కదా. అది కాదు లాయర్ గారు, నేనిక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆస్తి మీద మా చెల్లికి కూడా హక్కు ఉంటుంది కదా. మా చెల్లి ఆమోదం లేకుండా బావలా రాసేయొచ్చా? ఆ డౌట్తోనే మిమ్మల్ని పిలవడానికి కారణం శ్రీధర్ గారు. ఒకటి మేడం, ఇక్కడంతా అండర్స్టాండింగ్ మీదే ఉంటుంది. మంచిగా ఉన్నప్పుడు ఒకలా, లేకపోతే ఇలా. ఆస్తంతా ఆయన కష్టార్జితం, ఆయన ఇష్టమే అవుతుంది. అదేంటి శ్రీధర్ గారు, అలా అయితే మిగిలిన 49% కూడా ఎవరి పేరు మీదనో దారాదత్తం చేసినా అడగడానికి నాకు హక్కు లేదా? నోనో, ఉంటుంది మేడం. మీ వివాహాన్ని లీగలైజ్ చేసుకోవాలి అంటే మీ మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు చట్టపరంగా కూడా మీ వాళ్ళ ఆస్తుల్లోనూ బిజినెస్లో కూడా వాటా ఉంటుంది. అప్పుడు హర్షవర్ధన్ గారు ఏం చేయాలన్నా కూడా మీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ 51%లో కూడా నాకు వాటా వస్తుంది అంటారా? అది డాక్యుమెంట్స్ చూస్తే గానీ క్లారిటీగా చెప్పలేం మేడం. వారికి ఏ యాక్ట్ ప్రకారం ఏ హక్కు కింద చెల్లుతుందని రాశారో పేపర్ చూస్తే గానీ తెలియదు. 49% గురించి అయితే కుదురుద్ది అంటారు. ఎగ్జాక్ట్లీ. నాకిక్కడ ఇంకోటి అర్థం కావట్లేదు లాయర్ గారు. మా చెల్లికి బావకి పెళ్ళై 25 ఏళ్లయింది. ఎల్లుండే 26వ ఏడు కూడా వస్తుంది. ఇప్పుడు పెళ్లి రిజిస్టర్ చేసుకోవడం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ భార్యాభర్తలే కదా. అవునండి, మన ప్రకారం భార్యాభర్తలే. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మ్యారేజ్ రిజిస్టర్ అయితేనే వాళ్ళకి పెళ్ళైనట్టు. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఆ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. ఎవరూ నష్టపోకూడదనే ఒక విధంగా తెలివిగా ఆలోచించి ఈ రూల్ పెట్టారని చెప్పాలి. మీరు చెప్పిందంతా బాగానే ఉంది శ్రీధర్ గారు. అప్పటి పెళ్లిళ్ళు రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు కదా. అదే ఇప్పుడు నాకు ప్రాబ్లం. నో ప్రాబ్లం మేడం, మీ పెళ్లి రిజిస్టర్ చేయించుకోండి. మీరు కోరుకునే హక్కులని మీకు కూడా వస్తాయి. అయితే మరి రమాదేవి,